భర్త: పప్పులో ఉప్పు తగ్గిందే. భార్య: దాంట్లో కొంచెం పచ్చడి కలుపుకోండి సరిపోతుంది. భర్త: పచ్చళ్ళలో కారం ఎక్కువైందే. భార్య: దాంట్లో కొంచెం పప్పు కలుపుకోండి. అత్తగారు: ఇదిగో కోడలి పిల్ల, ఆ పక్కింటి పంకజం మాటలు అస్సలు నమ్మకు. ఆమె ఏది చెప్పినా అబద్ధమే. ఇంతకీ పొద్దున్న నీతో మాట్లాడేటప్పుడు ఏం చెప్పిందేంటి? కోడలు: మీ అత్తగారు చాలా మంచిదని చెప్పింది అత్తయ్య. రమేష్: అన్నా, మా స్కూల్ మాస్టారు క్యాలెండర్ తీసుకోరమ్మని చెప్పారు. ఒక మంచి క్యాలెండర్ ఇవ్వు. షాప్ యజమాని: ఎలాంటి క్యాలెండర్ కావాలి నాయనా? రమేష్: ఓ, చాలా రకాలున్నాయా? సర్లే అన్నా, ఎందులో అయితే ఎక్కువ సెలవులున్నాయో అది ఇవ్వండి అన్నా. ఒక ఉదయం సరదాగా విహరిస్తున్న చిలుక పొరపాటున ఒక కారును గుద్దుకొని స్పృహ తప్పి పడిపోయింది. దాన్ని గుర్తించిన కారు యజమాని దానిని కాపాడి ఇంటికి తీసుకెళ్లి పంజరంలో పెట్టాడు. కొంతసేపటికి ఆ చిలుకకు స్పృహ వచ్చి చుట్టూ చూసుకొని ఇలా అనుకుంది: నేను గుద్దడం వల్ల కారులో ఎవరో పోయినట్టున్నారు, అందుకే నన్ను జైల్లో పెట్టారు అని. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.